మనం వ్యాపారంలో మార్పులు చేస్తూనే ఉంటాం కదా. వెబ్సైట్ డిజైన్ కావచ్చు, యాప్లోకి కొత్త ఫీచర్ కావచ్చు, లేదా మార్కెటింగ్ మెసేజ్ కావచ్చు. అయితే ఆ మార్పులు మనకు నిజంగా మేలు చేస్తున్నాయా లేక నష్టం చేస్తున్నాయా అని ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? కేవలం ఊహల మీద, అదృష్టం మీద ఆధారపడకుండా ప్రతి మార్పుని ఒక విజయంగా మార్చే ఒక సైంటిఫిక్ పద్ధతి గురించి ఈరోజు మనం వివరంగా చూద్దాం. చాలాసార్లు ఎలా ఉంటుందంటే జస్ట్ మార్పు కోసం మార్పు చేస్తుంటాం. ఏదో కొత్తగా ఉండాలి, ఫ్రెష్గా కనిపించాలి, అంతే. కానీ అసలు లక్ష్యం అదే కాదు కదా. మనం చేసే ప్రతి మార్పు మనకు స్పష్టమైన, కొలవగలిగే ఫలితాల్నివ్వాలి. అమ్మకాలు పెరగాలి, లేదా కనీసం యూజర్ ఎంగేజ్మెంట్ అయినా మెరుగుపడాలి. మరి ఆ ఫలితాల్నిచ్చే మార్పుల్ని ఎలా పట్టుకోవాలి? అదే ఇప్పుడు చూద్దాం. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఒక 5 సింపుల్ స్టెప్స్లో చూద్దాం. ఫస్ట్, అసలు ఐడియా ఏంటి? తర్వాత ఆ ప్రయోగాన్ని ఎలా డిజైన్ చేయాలి? మూడోది, దేన్ని కొలవాలి? నాలుగోది, వచ్చిన రిజల్ట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా ఫైనల్గా ఆ వచ్చిన అవగాహనని యాక్షన్గా ఎలా మార్చాలి? సరే, మొదటి అడుగు అసలు ఆలోచన. ప్రతి గొప్ప ప్రయోగం వెనుక ఒక బలమైన ప్రశ్న ఉంటుంది. ఉదాహరణకి, అసలు మన కస్టమర్లు చెక్అవుట్ పేజ్లో ఎందుకు వెళ్ళిపోతున్నారు? లేదా ఈ కొత్త ఫీచర్ యూజర్లకు నిజంగా నచ్చుతుందా? ఇలా ఒక ప్రశ్నతోనే ప్రతిదీ మొదలవుతుంది. ఆ ప్రశ్నకి మనం ఇచ్చే ఒక సమాధానం, ఇంకా చెప్పాలంటే ఒక ఊహ, అదే పరికల్పన లేదా హైపోథసిస్. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇదే మన ప్రయోగానికి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఉదాహరణకు, వెబ్సైట్లోని బై నౌ బటన్ రంగును నీలం నుండి ఆకుపచ్చకు మారిస్తే క్లిక్స్ ఒక 10% పెరుగుతాయి అనేది ఒక పర్ఫెక్ట్, టెస్ట్ చేయగల హైపోథసిస్. అసలు మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఏంటంటే, ఏ ప్రయోగం మనకు కొలవగలిగే మెరుగుదలనిచ్చింది? అంతకన్నా ముఖ్యంగా, ఆ ప్రయోగం నుండి మనం నేర్చుకున్న పాఠాలని మన బిజినెస్ మొత్తానికి ఎలా అప్లై చేయగలం? కేవలం ఒక విజయం సాధించడం కాదు, ఒక విజయ సూత్రాన్ని కనుక్కోవడమే మన లక్ష్యం. చూడండి, ఈ 5 స్టెప్సున్నాయే, ఇవి మనకు ఒక రోడ్ మ్యాప్ లాంటివి. మనల్ని కన్ఫ్యూజన్ నుండి క్లారిటీ వైపు నడిపిస్తాయి. ఐడియా దగ్గర మొదలుపెట్టి కరెక్ట్ యాక్షన్ తీసుకునే వరకు ఇది మనకు దారి చూపిస్తుంది. సరే, మన దగ్గరిప్పుడొక మంచి హైపోథసిస్ ఉంది. ఇక దాన్ని టెస్ట్ చేసే టైం వచ్చింది. మనం ముందనుకున్న ఇప్పుడే కొనండి బటన్ కలర్ ఉదాహరణనే తీసుకుందాం. దీన్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం 2 వర్షన్లు తీసుకుంటాం. ఒకటి కంట్రోల్, అంటే ఇప్పుడు ఉన్న మన పాత నీలం బటన్. రెండోది వేరియేషన్, అంటే మనం కొత్తగా పరీక్షిస్తున్న గ్రీన్ బటన్. ఇక్కడ చాలా ముఖ్యమైన రూల్ ఏంటంటే, ఒకేసారి ఒకే ఒక్క మార్పును టెస్ట్ చెయ్యాలి, అంతే. బటన్ రంగుతో పాటు టెక్స్ట్ కూడా మార్చేశామనుకోండి, రిజల్ట్ దేనివల్ల వచ్చిందో మనం ఖచ్చితంగా చెప్పలేం. సరైన రిజల్ట్స్ రావాలంటే ఈ టెస్ట్ను కూడా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. టార్గెట్ చేసేది ఏ కస్టమర్ గ్రూప్ని, వాళ్ళకి ట్రాఫిక్ని ఎలా పంచుతున్నాం, 50-50%, అసలు ఎంతమంది మీద ఈ టెస్ట్ చేయాలి, ఎన్ని రోజులపాటు చెయ్యాలి, ఇవన్నీ ముందే క్లియర్గా ప్లాన్ చేసుకోవాలి. సాధారణంగా ఏం చేస్తారంటే, ఎలాంటి తేడా రాకుండా ఉండటానికి వచ్చే యూజర్లని చెరిసగం, అంటే 50-50గా విడగొట్టి సగం మందికి పాత వర్షన్, మిగతా సగం మందికి కొత్త వర్షన్ చూపిస్తారు. అప్పుడే పోలిక కరెక్ట్గా, న్యాయంగా ఉంటుంది. ఓకే, ప్రయోగం స్టార్ట్ చేశాం, రన్ అవుతోంది. మరి ఇప్పుడు స్కోర్ ఎలా చూడాలి? ఏ వర్షన్ గెలిచిందో, ఏది ఓడిపోయిందో ఎలా తెలుస్తుంది? ఇక్కడే మెట్రిక్స్ అనేవి పిక్చర్లోకి వస్తాయి. సరైన మెట్రిక్స్ లేకపోతే టెస్ట్ చేసి కూడా వేస్ట్. మన బటన్ ఉదాహరణకి వస్తే 2 మెట్రిక్స్ చాలా ముఖ్యం. ఒకటి కన్వర్షన్ రేటు, అంటే బటన్ నొక్కి ఎంతమంది నిజంగా కొన్నారని. రెండోది క్లిక్ త్రూ రేటు, లేదా సిటిఆర్, అంటే ఆ పేజీ చూసిన వాళ్లలో ఎంతమంది అసలు ఆ బటన్ను క్లిక్ చేశారని. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక పాయింట్, మనమెంచుకునే మెట్రిక్ మన గోల్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉండాలి. సింపుల్. మన లక్ష్యం అమ్మకాలు పెంచడమైతే కన్వర్జన్ రేట్ను చూడాలి. కేవలం అటెన్షన్ గ్రాబ్ చేయడమైతే క్లిక్ త్రూ రేటు సరిపోతుంది. సరే, ఇక అందరూ వెయిట్ చేసే మూమెంట్ వచ్చేసింది. ప్రయోగం అయిపోయింది, డేటా మన ముందుంది. మరి డేటా మనకు ఏం చెప్తోంది? ఏది గెలిచింది? ఈ టేబుల్ చూడండి. మన పాత నీలం బటన్కి కన్వర్షన్ రేటు 2.1% ఉంది. కానీ కొత్త ఆకుపచ్చ బటన్కి ఏకంగా 2.9% ఉంది. అండ్ ఇక్కడ చూడండి, 95% స్టెటిస్టికల్ సిగ్నిఫికెన్స్ అని ఉంది గదా. దాని అర్థమేంటంటే ఈ రిజల్ట్ ఏదో అనుకోకుండా లక్లో ఆలేదు. ఆకుపచ్చ బటన్ నిజంగానే బెటర్గా పనిచేసిందని మనం 95% కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు.
సో విన్నర్ ఎవరో మనకి క్లియర్గా తెలిసిపోయింది. ఇట్స్ ద గ్రీన్ బటన్. చూసారా, ఒక చిన్న కలర్ చేంజ్ ఎంత డిఫరెన్స్ క్రియేట్ చేయగలదో. కానీ ఆగండి, ఇక్కడతో కథ అయిపోలేదు. అసలు స్టోరీ ఇప్పుడే మొదలవుతుంది. గ్రీన్ బటన్ గెలిచింది ఓకే, కానీ ఎందుకు గెలిచింది? బహుశా ఆ గ్రీన్ కలర్ సైట్ బ్యాక్గ్రౌండ్లో బాగా హైలైట్ అయిందేమో. నీలం రంగు అంతగా కనిపించలేదేమో. ఈ ఎందుకు అనే ప్రశ్నకు దొరికే సమాధానమే మనకు అసలైన పాఠం. భవిష్యత్తులో మనం చేసే డిజైన్లకు ఇదే గైడ్లైన్ అవుతుంది. ఓకే, ప్రయోగం సక్సెస్. ఒక ఇంపార్టెంట్ విషయం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు దీన్ని మన బిజినెస్ గ్రోత్కి ఎలా వాడుకోవాలి? ఈ లెర్నింగ్ని లాభంగా ఎలా మార్చుకోవాలి? ఇదొక సైకిల్ లాంటిది, ఆగదు. ఫస్ట్ స్టెప్ గెలిచిన గ్రీన్ బటన్ని యూజర్లందరికీ రోలౌట్ చేయడం. సెకండ్ స్టెప్ ఈ ప్రయోగం నుండి మనం నేర్చుకున్న పాఠముంది కదా, హై కాంట్రాస్ట్ బటన్లు బాగా పనిచేస్తాయి అని, ఆ లెర్నింగ్తో మన నెక్స్ట్ ప్రయోగాన్ని ప్లాన్ చేయడం. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయమిదే. మన గోల్ ఏదో ఒక్క టెస్ట్లో గెలవడం కాదు, కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్లే ఒక సిస్టమ్ను బిల్డ్ చేసుకోవడం. అదే అసలైన విజయం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్న. ఇప్పుడు మనం చూసిన ఈ పద్ధతిని వాడి మీ వ్యాపారంలో ఉన్న ఏ పెద్ద ప్రశ్నకు సమాధానం వెతకాలనుకుంటున్నారు? మీ నెక్స్ట్ బిజినెస్ ఎక్స్పెరిమెంట్ ఏమై ఉంటుంది? ఆలోచించండి.